వంటి సైన్యాన్ని బట్టి ఒక వ్యక్తి అహంకారం ఎత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుని భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ హిజ్కియా రాజు అంటాడు, అతని మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైన బాహు అంటే ఏంటి? మనిషి కండలు పెంచుకుంటున్నాడు కానీ, బాడీని పెంచుకుంటున్నాడు కానీ తన గర్వాన్ని, తన అహంకారాన్ని తగ్గించుకోలేదు. అతనికి ఉన్నటువంటి బలం ఏంటి? మాంస సంబంధమైన బలం అతనికి అండగా అతడు ఫీల్ అవుతున్నాడు. ఎత్తుగా ఉన్నాను, కండబలం కలిగి, భుజబలం కలిగి, జ్ఞానబలం కలిగి, ధనబలం కలిగి ఉన్నాను, నాకు తిరిగేవాడు, నాకు అడ్డేవాడు అన్నట్లుగా అతడు అహంకారంతో విర్రవీగుతున్నాడు. కానీ మనకున్నది మాంస సంబంధమైన అండ కాదు. మనకున్నది ఏంటి అంటే, మనకు సహాయము చేయుటకు, మనం యుద్ధము జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనసుల బలాన్ని బట్టి భయపడకూడదు. మనసుల అధికారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, భుజబలము, ధనబలమును బట్టి కాదు మనం విర్రవీగాల్సింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వారిని బట్టి మీరు భయపడకూడదు. వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శౌర్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మీరు భయపడకూడదు. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని ప్రజలతో ఈ మాట చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారంటే, ఈ మాటను బట్టి దేవుని నమ్ముకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటను బట్టి ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచారు. నిజమే కదా? మనిషి దేవుని చేత సృష్టించబడిన వాడు దేవునికి విరోధి ఎలా అవుతాడు? దేవుని చేత సృష్టించబడిన వాడు దేవుని మీద జయం ఎలా పొందుతాడు? దేవుని చేత సృష్టించబడిన వాడు దేవుని మీద ఎలా జయాన్ని పొందుతాడు? కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉంటే వీళ్ళు మనల్ని చేయగలుగుతారని దేవుని మీద అనేక మంది ప్రజలు నమ్మకాన్ని ఉంచినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సన్హెరీబు అనబడే వ్యక్తులు దేవుని ఎంతగా దూషించారంటే, నిజంగా ఈ అధ్యాయం మనం చదువుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కూడా బాధ అనిపించవచ్చు, వాళ్ళకు కూడా కోపం ఉండొచ్చు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వీళ్ళు కొద్ది